నమస్కారం తెలియజేస్తా ఉన్నాం। ఈరోజు భువనగిరిలోని మరి రోడ్లు మొత్తం కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయని చెప్పి ముఖ్యంగా జగదేవ్పూర్ రోడ్డుకు సంబంధించి రోడ్డు మొత్తం పూర్తిగా దెబ్బతిన్నందువల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి। అక్కడ ప్రమాదాల వల్ల వికలాంగులు అవడమే కాకుండా ప్రాణాలు పోతున్నాయని చెప్పి మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది। మరి వాళ్ళకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే సమస్య విధంగా చెప్పాలి తప్పితే సమస్యను ఏదో రాజకీయం చేసి ఒక వ్యక్తిపై మేము ఏదో విమర్శ చేస్తున్నామని చెప్పి వాళ్ళు ఏదో గగ్గోలు పెడతా ఉన్నారు। మరి జగదేవ్పూర్ రోడ్డుకు ఆ రోడ్డు డ్యామేజు మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పడింది కాదు। మరి మీరు కళ్ళున్న కబోదిలాగా 10 సంవత్సరాల మీ కాలంలో ఆ జగదేవ్పూర్ రోడ్డుకు సంబంధించిన ఆ సమస్య మీకు కనబడలేదా అని అడుగుతున్నా। మీరు వదిలేసిన పాపమే కదా ఈరోజు ప్రజల ప్రాణాలు పోతున్నాయంటే ఈ 10 సంవత్సరాల్లో ఆ రోడ్డుకు మరమ్మతులు చేయలేని మీ అసమర్థత కాదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం। ఈరోజు ఆ రోడ్డుకు సంబంధించి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది అది నేషనల్ హైవేకు సంబంధించినటువంటి రోడ్డు। మరి మా ఎమ్మెల్యే గారు మరి అక్కడ పరిశీలించిన తర్వాత కూడా ముఖ్యంగా తన సొంత ఖర్చులతో కూడా ఏదైతే బ్రిడ్జిపై కాకుండా ఆ బ్రిడ్జిపై ఎప్పటికైనా సరే శాశ్వత పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో మరి నేషనల్ హైవే డిఈ మరి ఉన్నతాధికారులతో మాట్లాడి ఆ యొక్క నివేదికలు మరి ఇప్పటికి తయారైనప్పటికీ అతి త్వరలో కూడా పనులు జరుగుతాయి। ముఖ్యంగా గణపతి చవితి ముందే ఎక్కడైతే ఈ డాంబర్ రోడ్డుకు ఎక్కడైతే గుంతలు ఏర్పడ్డాయో అవన్నీ గుంత మరమ్మతులు చేయాలని చెప్పి మాకు కూడా తెలియజేసినప్పటికీ స్వయంగా మేము కూడా కొన్ని రోజుల క్రితమే అక్కడ ఉన్నటువంటి గుంతలు కూడా డాంబర్ పోసి పూడ్చడం జరిగింది। అయినప్పటికీ ఏదైతే జగదేవ్పూర్ చౌరస్తాలో ఇలాంటి సమస్యలు జరుగుతున్నాయో మరి ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు ఆలోచించాలి। లారీల బ్రేకులు ఫెయిల్ అయితే మా ఎమ్మెల్యే గారు ఫెయిల్ చేసినట్టు కాదు, లారీల బ్రేకులు ఫెయిల్ అయ్యి అది అకస్మాత్తుగా జరిగిన ప్రమాదంలో ప్రజల ప్రాణాలు పోతే మా కాంగ్రెస్ శ్రేణులు మరి ఎక్కడ ప్రమాదం జరిగినప్పటికీ కూడా అక్కడ ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడ ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం పనిచేస్తూ ఉన్నారు। వాళ్ళ కుటుంబ సభ్యులు లేకపోయినప్పటికీ కూడా అంబులెన్సులు మాట్లాడి మా వాళ్ళు కూడా వాళ్ళ వెంట వెళ్ళి వాళ్ళని రక్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు। అది గుర్తుపెట్టుకోవాలి మీరు। ముఖ్యంగా ఈరోజు భువనగిరిలో ఒక జగదేవ్పూర్ రోడ్డే కాదు, మరి హనుమాన్వాడ రోడ్డు, మరి హైదరాబాద్ చౌరస్తు నల్గొండ రోడ్డు, జగదేవ్పూర్ రోడ్డు ఎక్కడైతే ఈ ముఖ్య కూడళ్ళు ఉన్నాయో ఈ రోడ్లన్నీ కూడా వెడల్పు చేసి ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో తేవాలి, ఎక్కడ ప్రమాదాలు జరగకుండా నివారించాలని చెప్పి మా గౌరవ ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు।